పూర్వం వేరు ప్రస్తుతం వేరు. పట్టణాల్లో ఒకప్పటిలాగా ఖాళీ స్థలాలు లేవు. ఆట విడుపు కోసం క్రికెట్తో పాటు మిగతా ఆటలు ఆడుకునే పరిస్థితులు లేవు. టౌన్లలో ఆ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దీంతో ఆటలు ఆడుకునేందుకు మినీ గ్రౌండ్లు, బాక్స్ క్రికెట్, ఇండోర్ గేమ్స్ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రధానంగా పట్టణాల్లో ల్యాండ్కు బాగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రతి బీడు భూమిని ఫామ్ హౌస్లుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారు. దీంతో పిల్లలు, యూత్ ఆడుకోవడానికి ఆట స్థలాలు కరువయ్యాయి. కొందరు తమకున్న స్థలాలను గేమింగ్ జోన్లుగా ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో బాక్స్ క్రికెట్లు, స్నూకర్ వంటి గేమింగ్ జోన్ల ఏర్పాటు పెరిగింది. సమ్మర్ వస్తే ఆఫ్ డే స్కూల్స్, హాలిడేస్ సీజన్ ఉంటుంది. దీంతో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. సెల్ ఫోన్లలో ఆటలాడితే అనారోగ్యానికి గురవుతున్నారని తమ పిల్లలను ఇలాంటి గేమింగ్ జోన్లకు పంపుతున్నారు పేరెంట్స్. సమ్మర్లో ఇండోర్ గేమ్ జోన్స్ లో సందడి కనిపిస్తోంది. టౌన్లలో ఏర్పాటవుతున్న గేమింగ్ జోన్స్ కు దూరంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు, యూత్ వస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వీకెండ్స్లో ఇక్కడ ప్లాన్ చేయగలుగుతున్నాం. మాకు కూడా కొంచెం రీజనబుల్గా ఉంది. ఫోన్స్ కూడా కొంచెం ఒక 1 or 2 hours ఉండకపోవడంతో కొంచెం యాక్టివ్గా ఉంటాము. మళ్ళీ బాడీ ఫిట్నెస్ కూడా వచ్చేసి ఫిట్గా ఉంటుందని చెప్పేసి వీకెండ్స్లో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. మాకు ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు కూడా కొంచెం సహకరించడం జరిగింది. మా పేరెంట్స్ కూడా మాకు బయటకు వెళ్తున్నా, ఇట్లా క్రికెట్ ఆడుతున్నా లేదంటే ఏదైనా ఆడుతున్నానంటే పంపిస్తున్నారు. ఇక్కడ బాక్స్ క్రికెట్ పెట్టారు కాబట్టి మాకు కొంచెం రిలాక్సేషన్ కూడా చాలా అనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రం చుట్టుపక్కల 10కి పైగా బాక్స్ క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో రాత్రి 11 గంటల వరకు, ఉదయం 5 నుంచి 7 వరకు ఆడుతున్నారు పిల్లలు. ప్రతి ఆటకు 100 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. కొంచెం సెల్ ఫోన్ల నుంచి దూరంగా ఉండి కొంచెం శారీరకంగా వాళ్ళు ఏదైనా మూవ్మెంట్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం గిట్ట బాగుంటుంది, వాళ్ళ బాడీ ఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఫస్ట్ స్నూకర్ ఇక్కడ మనకు పబ్లిక్ అంటే క్రీడాకారులు, మా యువత కూడా మంచి ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు వస్తున్నారు, ఆడుతున్నారు. అన్న భలే ఉందన్న గేమ్ అని చెప్తూ అన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలేజ్ పిల్లలకు ఏదో ఒక క్రీడ నేర్పియాలి, వాళ్ళు ఒక యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రన్ చేస్తున్నాం. నేను ఈ క్రికెట్ బాక్స్ పెట్టాను. చిన్న పిల్లలు, పెద్దలు అందరు ఇక్కడ వచ్చి డే అండ్ నైట్ ఆడుతున్నారు. సెల్ ఫోన్ కారణంగా, సినిమాల కారణంగా పిల్లల దృష్టి, పెద్దల దృష్టి కొద్దిగా రిలాక్స్ అవ్వడం కోసం నేను క్రికెట్ బాక్స్ పెట్టాను. నా దగ్గర చుట్టుపక్కల కాలేజెస్, ఐఐటి కాలేజ్, గీతా యూనివర్సిటీ, MNR కాలేజ్, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరు వచ్చి ఆడటము. ఈ గేమింగ్ జోన్ల దగ్గరే తినడానికి హోటళ్లు వెలుస్తున్నాయి. దీంతో యూత్ తో పాటు అన్ని వయసుల వారిని అవి అట్రాక్ట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.